నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత ఇష్టం పెరుగుతుందో వైసీపీ వాళ్ళకి తెలియదు, కానీ వైసీపీలో ఉన్న లీడర్లు ఒక్కొక్కరిగా జనసేనలోకి క్యూ కడుతున్నారు. మరి పార్టీ పైన అభిమానమో, ఆయన పైన అభిమానమో, లేదా వైసీపీ పైన ఉన్నటువంటి కోపమో తెలియదు, కానీ ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో స్ట్రాంగెస్ట్ లీడర్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి దగ్గరి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిపోయారు. అసలు ఎవరు ఊహించలేదు. ఎవ్వరు వైసీపీని వదలకున్నా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకొని ఉంటారు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ చెంతన చేరిపోయారు. ఇక కిలారి రోషయ్య వైసీపీకి రాజీనామా చేసి ఆయన జనసేనలోకి వెళ్ళిపోయారు. అటు ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది క్యూ కడుతున్నారు, వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. అంతెందుకు, దీంట్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఉన్నాడు, బిడదల రజనీ ఉంది. ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలో వీళ్ళు కూడా పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నారు అని అంటున్నారు. నిజానికి జనసేన పాలసీ ఏంటి అనంటే, ఎవరిని పడితే వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించరు అని అంటూ ఉంటారు. మరి గతంలో కూడా అఫ్కోర్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే చేశారు. ఎంతోమంది పార్టీలోకి వస్తామన్నా కూడా రానివ్వలేదు ఆయన. కానీ ఇప్పుడు ఎందుకు వీళ్ళందరినీ రాణిస్తున్నారు? ఇప్పుడు ఈ విషయం నేను మళ్ళీ ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే, మరో బలమైన వైసీపీ లీడర్ జనసేనలోకి రాబోతున్నారు. ఇప్పటికే ఆయన వైసీపీకి రాజీనామా చేసేశారు. జనసేనతోటి ఇప్పటికే మంతనాలు సాగిస్తున్నారు. త్వరలో జనసేనలో చేరబోతున్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకోబోతున్నారు. ఇంతకీ ఆ లీడర్ ఎవరు అనంటే, ఆయన కూడా వైసీపీకి అత్యంత దగ్గరి వ్యక్తి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో మంత్రి పదవి ఇవ్వటంతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా కట్టబెట్టారు. పైగా ఉమ్మడి పశ్చిమ గోదావరి అని చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు జిల్లాలు వేరైపోయాయి కాబట్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా బలమైన నాయకుడు. అలాంటి ఓ వ్యక్తి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసేసి ఉన్నాడు. సో త్వరలో జనసేనలోకి వెళ్ళబోతున్నారట. మరి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా బలమైన లీడర్ అనగానే చాలామంది గెస్ట్ చేసే ఉంటారు. మీ గెస్ట్ కరెక్టే, ఆయన ఎవరో కాదు, ఆళ్ల నాని. ఎస్, సో ఆళ్ల నాని త్వరలో జనసేనలో చేరబోతున్నారు. ఆయన ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. రీసెంట్గా మరి ఏలూరులో జరిగినటువంటి కొన్ని గొడవల కారణంగా వైసీపీ కార్యాలయంపై ధ్వంసం చేస్తున్న క్రమంలో కూడా, వైసీపీ కార్యాలయాన్ని కూల్చేస్తున్న క్రమంలో కూడా ఆళ్ల నాని రియాక్ట్ అవ్వలేదు. పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్నారు. అసలు ఏ పార్టీలో చేరరు, ఇక రాజకీయాలకే గుడ్ బై చెప్పేస్తారు అని కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన జనసేనలోకి వెళ్ళబోతున్నారు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. త్వరలో ముహూర్తం ఫిక్స్ చేసుకొని పవన్ కళ్యాణ్ ఉన్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ చేత కండువా కప్పించుకొని పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే చాలామంది వైసీపీ లీడర్స్ పవన్ కళ్యాణ్ చెంతకి చేరిపోయారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఆళ్ల నాని కూడా త్వరలో పార్టీ మారబోతున్నారన్నమాట. సో మరి గతంలో ఎవరు వస్తానన్నా కూడా వద్దు, రాకూడదు, మేము ఆహ్వానించము అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస పెట్టున ఒక్కొక్కరుగా పార్టీలు మారి జనసేనలోకి వస్తామంటే ఎందుకు రాణిస్తున్నారు అనంటే, దీని వెనుక కూడా పెద్ద కారణం ఉంది అని చెప్తున్నారు విశ్లేషకులు. ఏంటది అనంటే, రాబోయే ఎలక్షన్స్ అంటే 2029 ఎలక్షన్స్లో కూటమితో కాకుండా ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి పెద్దలు కానీ పార్టీలో ఉన్నట్లయితే చాలా ఈజీగా గెలవచ్చు అనేది జనసేనకి విశ్లేషకులు ఇస్తున్నటువంటి ఒక సలహా అంటూ కూడా బయట వినిపిస్తోందన్నమాట. సో భవిష్యత్తులో ఇప్పటికే మనం 2024 ఎలక్షన్స్లో చూసాము. సో పవన్ కళ్యాణ్ 21 స్థానాలు పోటీ చేస్తే పూర్తిగా 21 స్థానాలు క్లీన్ స్వీప్ చేశారు. అంతెందుకు, కూటమి గెలుపులో ఆయన ముఖ్య పాత్ర వహించారు. ఆయన వల్లే కూటమి గెలిచింది అంటూ కూడా చాలామంది చెప్పారు. విశ్లేషకులంతా కూడా భావించింది అదే, అనేక సర్వే సంస్థలు చెప్పింది కూడా అదే. పవన్ కళ్యాణ్ కారణంగానే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది అని కూడా చాలామంది చెప్పారు. సో మరి ఈ క్రమంలో భవిష్యత్తులో మళ్ళీ ఇండివిజువల్గా ఒకవేళ జనసేన కానీ వెళ్ళాలి అనంటే ఇలాంటి సీనియర్స్ కానీ పార్టీలో ఉన్నట్లయితే అది ఈజీ అవుతుంది అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. సో మరి ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ కూడా సీనియర్స్ని, మరి రాజకీయ అనుభవం
చాలా ఉన్నటువంటి వాళ్ళని, మరీ ముఖ్యంగా వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులనే ఈయన ఎక్కువగా ఆహ్వానిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. భవిష్యత్తులో వైసీపీని దెబ్బతీయటం కోసమే ఇదంతా ప్లాన్ అని కూడా అంటున్నారు విశ్లేషకులు. మరి ఒక ఆలనానితో ఆగిపోతుందా? భవిష్యత్తులో మరికొంతమంది వైసీపీ లీడర్లు పార్టీలోకి వస్తారా అంటే ఇంకా పెద్ద క్యూఏ రెడీగా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళంతా టీడీపీలోకి కాదు జనసేనలోకి వెళ్ళటానికే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి రాబోయే వాళ్ళలో ఇంకెవరుంటారో ఏంటో అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ వచ్చేది ఎవరు? నెక్స్ట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.